ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి రాజమండ్రి కేంద్ర కారాగారంలో సౌకర్యాలను కల్పించడానికి అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది. మద్యం కుంభకోణం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ను 2 రోజుల కిందట అరెస్టు చేయగా ఆయనకు విజయవాడలోని అవినీతి నిరోధక విభాగ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టింది. విచారణల అనంతరం ఆయనకు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన పోలీసులు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి 4196 నెంబర్ కేటాయించారు. కాగా తనకు జైల్లో సదుపాయాలు కల్పించాలని మిథున్ రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తూ దీనిపై ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారించిన అనంతరం సదుపాయాలు కల్పించడానికి న్యాయస్థానం అంగీకరించింది. జైల్లో టీవీ, మంచం, వెస్టర్న్ కమోడ్, 3 పూటల బయట నుంచి భోజనం, దోమతెర, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, వార్తాపత్రికలు, ఒక పర్యవేక్షకుడు, వారానికి 5 రోజుల పాటు 2 లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు నిర్వహించడానికి అనుమతిచ్చింది. అలాగే రెగ్యులర్ మెడిసిన్, నోట్బుక్స్, పెన్స్ వంటి సదుపాయాలను కూడా కల్పించడానికి న్యాయస్థానం అంగీకరిస్తూ మిథున్ రెడ్డికి తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. జైల్లో ఆయన కోరిన సదుపాయాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జైలు సూపరింటెండెంట్ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.